నమస్తే, నేటి ధరణికి స్వాగతం. గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖల ఆధ్వర్యంలో ప్రారంభించిన అమరజీవి జలధార పథకంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో భారీ మెగా వాటర్ ప్రాజెక్టుకు గురువారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. వసంతవాడ గ్రామంలో రైతుల నుంచి సేకరించిన 10 ఎకరాల స్థలంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంతో పాటు పీగన్నవరం, రాజోలు, అమలాపురం నియోజకవర్గాలకు చెందిన సుమారు 7 లక్షల మంది ప్రజలకు ఇంటింటికి శుద్ధమైన మంచినీటి సరఫరా జరుగుతుందన్నారు. జలజీవన్ నిధుల ద్వారా ఈ వారి మెగా వాటర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ద్వారా కడుతున్నాం దీన్ని. సో మనకు వచ్చేసరికి కోనసీమ జిల్లాకు వచ్చేసరికి మనం ఇంటేక్ వెల్ బొబ్బర్లంకలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. తర్వాత మనం వసంతవాడ WTP, ఇక్కడ WTP అండి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఇక్కడ కట్టుకోవడం జరుగుతుంది. దీనికోసం సార్ కృషితో మనం ఒక 10 ఎకరాలను ఎక్వైర్ చేయడం జరిగింది. సో ఎక్వైర్ చేసుకుని ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసుకుని ఇక్కడ పనులు మొదలు పెడతాం. దాంతోడు మెయిన్ ట్రంక్ మెయిన్ లైన్ అనేది ఒకటి మనకి మేజర్గా కొత్తపేట నుంచి పెద్ద పెద్ద డయాలు, ఆల్మోస్ట్ లైక్ 4 అడుగులు హైట్ ఉండే డయాలతో పెద్ద పెద్ద పైపులతో మనం కొత్తపేటని క్రాస్ చేసుకుంటూ పీగన్నవరం అండ్ రాజోల్ కాన్స్టిట్యున్సీ కవర్ చేస్తున్నామండి. అండ్ పార్ట్ ఆఫ్ అమలాపురం ఈ ప్రాజెక్ట్లో కవర్ చేస్తున్నాం. దానికి తోడు మనం ఒక 20 OHBRలు, అంటే మనకు ఉచ్చుల్లో చూస్తే స్కీమ్స్ ఉన్నాయి కదా సార్, ఆ టైప్లో ఒక 20 స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్తో పాటు కొత్తగా ఒక 11 స్కీములు మళ్ళీ ఈ ప్రోగ్రాంలో కడుతున్నాము. అండ్ పాత స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో భాగంగా మనం ఈ ప్రాజెక్ట్లో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దీని నిమిత్తం ఏదైతే మెయిన్ ట్రంక్ లైన్ మొత్తం ఇప్పుడు కెనాల్స్ వాటర్ మనం చూస్తున్నాం కదా, వాటర్ పొల్యూట్ అయిపోతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది.